హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మేము చిన్న తిరుపతి వెళ్తున్నాం అనమాట. చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల అనమాట. దానివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇంటికాడ బయలుదేరామన్నమాట. ఇప్పుడు మీకు స్వామివారి గుడి అంతా చుట్టూ అన్నీ చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. లోపలికైతే ఫోన్ అలౌట్ లేదు, కానీ బయట చుట్టుపక్కల అంతా చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదిగో మా అబ్బాయి, మా ఆయన గారు, నేను, మా అమ్మ అందరం వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్తున్నామంటే కొత్తగా కారు కొన్నాము. సరే స్వామివారి ముందు గుడికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఈ గుడి ఏమో ద్వారకా తిరుమల దగ్గర అమ్మవారి గుడి అనమాట. కుంకుళ్ళమ్మ అంటారు. ఈవిని దర్శించుకొని వెళ్ళాలని ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే అందరూ ఇక్కడ దర్శించుకున్నాక స్వామివారి దగ్గరికి వెళ్తాము. అందుకని ఇక్కడ ఆపి ఈ అమ్మవారిని దర్శించుకున్నామన్నమాట. ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా బాగుంటారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఆరసిస్తున్నారు. లోపలికే పెద్ద టికెట్ తీసుకొని వెళ్ళాలి. మాకు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా బయట నుంచి దర్శనం చేసుకున్నాము. అమ్మవారు ఇలా ఉంటారనమాట. అండ్ ఇదే కుంకుళ్ళమ్మ గుడి అంటారు. చిన్న తిరుపతి దగ్గర ఉందన్నమాట అమ్మవారు. ఇదంతా గుడి అన్నమాట. ఈ గుడి కూడా చాలా నమ్మకం. అమ్మవారు కోరుకున్నది తీరుస్తుందని అందరూ నమ్ముతారు బాగాను. ఇక్కడ కూర్చొని మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇదిగో పైకి వెళ్ళిపోవాలి. కారు అయితే ఇలా పైకి వెళ్ళిపోతుంది, తూర్పు గోపురం దగ్గరికి అనమాట. ఇక్కడ కారు పాస్ చేసుకొని మనం నడుచుకొని ఇలా లోపలికి లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇలా దిగేసి ఇలా వెళ్ళాలన్నమాట. ఇంకో చుట్టూ ఇలా ఉంది పైన. ఇప్పుడు ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొట్లు అవన్నీ పెట్టారు. గోశాల కూడా కొత్తగా కడుతున్నారు. పాతది ఇంకోటి అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మార్చేస్తున్నారు. మళ్ళీ కొట్లు అటేపు ఉండే మళ్ళీ ఇటే పెట్టారు. ఇక్కడ ఫోన్లు అవి పెట్టుకోవాలి. ఇంకా లోపలికి పట్టుకెళ్ళకూడదు. బయట అంతా వీడియో తీసేసి తర్వాత ఫోన్ పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. ఇంకో ఈ లైన్లోంచి ఈ పక్క లైన్లోంచి వెళ్ళాలి. ఇదంతా మండపం అన్నమాట. ఈ మండపాల్లోనే ఇవన్నీ మండపాలు ఉంటాయి. ఇగో ఈ మండపాలన్నీ ఏంటంటే కళ్యాణం చేసుకునే రోజులు ఉంటాయి కదా, అందరూ వచ్చి ఈ మండపాల్లో కళ్యాణం చేసుకుంటారు. ముందే వచ్చి మన పాస్పోర్ట్, పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుది ఫోటోలు ఇచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి రిజిస్టర్ చేయించుకోవాలి. చేయించుకున్నాక డబ్బులు కట్టించుకుంటారు మండపానికి. అప్పుడు ఆ మండపం మనం బుక్ చేసుకున్నట్టు అనమాట. వచ్చి పెళ్లి చేసుకోవాలి. ముందు కట్టుకోపోయామంటే అసలు ఏ మండపాలు ఖాళీ ఉండవన్నమాట. మొన్న మార్చిలోనైతే చాలా జనం పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎంత ఖాళీ లేదు. మెట్ల మీద కూడా కూర్చొని పెళ్ళిళ్ళు చేసుకున్నారంట. అంత బిజీగా ఉన్నది చిన్న తిరుపతి. ఇప్పుడు మేము శనివారం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఇంకా జనం తగ్గారు. అదే పొద్దున మాత్రం వెళ్తే అసలు ఖాళీ ఉండదు. లైన్ చాలా దూరం నుంచి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మనం ఏం కోరుకున్నా సరే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. అంత నమ్మకం ద్వారకా తిరుమల స్వామి. ఇక్కడ ఏంటంటే స్వామివారికి అమ్మవారికి బట్టలు పెడతారు కదా, ఆ బట్టల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట. వస్త్రాలని పంచెలు అయితే 600 నుంచి ఉన్నాయి. ఇలా చీరలు అయితే 300 నుంచి ఉన్నాయి, చిరుకు చీరల కాడి నుంచి. ఈ చీర ఫ్యాన్సీ చీర అయితే ఇది 600 అంట. చీర కూడా బాగానే ఉన్నది. ఇలాగా పైన ఏలాడేసిన పట్టు చీరలు అలా ఫ్యాన్సీ చీరలు అయితే 1500, 2000, 3000 అలా ఉన్నాయి. అవన్నీ చాలా బాగున్నాయి. కొంతమంది కొనుక్కుంటున్నారు. ఇలా ఉంటే ఇక్కడ ఉండి కూడా పెట్టారు.
లోపల ఎవరన్నా వెళ్ళి మర్చిపోయినా ఈ ఉండీలో వేస్తారు. స్వామివారి ఉండి ఇది తూర్పు గోపురం అనమాట. ఈ గోపురం పక్కనే షెడ్లోంచి మనం దర్శనానికి వెళ్ళాలి. ఇదిగో ఈ షెడ్లోంచి ఇలా చుట్టూ తిరిగి లైన్లోకి లోపలికి వెళ్తామన్నమాట. ఇప్పుడు దక్షిణ గోపురం కాసి మెట్లు ఉంటాయన్నమాట. అటు మెట్లు బొట్లెట్టిన కింద నుంచి నడిచి వచ్చేవాళ్ళు అటు నుంచి వస్తారు. ఇటు కారులు బైకులు వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వస్తారనమాట. ఇదిగో ఇప్పుడు దక్షిణ గోపురం మెట్లు కాసి వెళ్తున్నాము. ఇదిగో ఇవే మెట్లు అనమాట. ఈ మెట్లన్నీ ఇదిగో ఇక్కడే మనం రిజిస్టర్ చేయించుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకుంటే. ఈ చుట్టూ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్వామివారి పాదాలు ఉంటాయన్నమాట. ఇక్కడ పూజ చేసుకొని ఈ మెట్లు కాడి నుంచి మొదలెడతారు బొట్లు పెట్టుకోవడం. ఈ స్వామివారి పాదాలను దర్శించుకొని అప్పుడు మెట్లకి బొట్లు పెడతారు. ఇదిగో స్వామివారి పాదాలు. ఇది ఈ మూల విగ్రహం ఇలాగే ఉంటుంది లోపల. అందరూ ఈ స్వామివారిని మొక్కుకొని అప్పుడు పైకి నడిచి వెళ్తారనమాట. ఈ లోపల విగ్రహం ఇలాగే ఉంటుంది. కిందకు చిన్న విగ్రహం, పైన పెద్ద విగ్రహం, అలా 2 విగ్రహాలు ఉంటాయి స్వామివారి. ఇలాగ మోకాలతో నడిచిన వాళ్ళు, పసుపు కుంకాలు పెట్టిన వాళ్ళు అందరూ ఇలాగ వెళ్తూ ఉంటారు. ఈ టైపు నుంచే దక్షిణ గోపురం నుంచి అనమాట. ఇలా ఇది దక్షిణ గోపురం. నడిచే వాళ్ళందరూ ఇలాగే వచ్చి తూర్పు గోపురం కాసి దర్శనంకి వెళ్ళాలన్నమాట. అటు తిరిగి వెళ్ళాలి. అలా ఈ గోపురం కాసి కూడా దారి ఉండేది. ఇలా ఉండి లైన్లోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇటు కట్టేశారు. ఇప్పుడు అలా చుట్టి మళ్ళీ తూర్పు గోపురం కాసే లైన్ పెట్టారు. అటే వెళ్ళాలి. ఇలా ఉంటుంది గుడి అంతాను. మీకు చుట్టూ మొత్తం గుడి అంతా చూపించుతున్నాను. మీరు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. ప్రతి ఒక్కరికి ఈ గుడి పెద్ద తిరుపతిలాగే ఖాళీ ఉండట్లేదు పగలంతాను. మధ్యాహ్నం అయితే కొంచెం ఖాళీ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం కూడా లైన్లో జనం ఉన్నారు, కానీ పొద్దున్నంత ఉండరు, కొంచెం తగ్గుతారు. ఇలాగ పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఈ గోపురంలోంచి వెళ్తారనమాట. మన మామూలు వాళ్ళు ఎవరిని ఇటు ఎలా చేయరు. ఇక్కడ వరకు బొట్లు పెట్టుకొని ఇటు తిరిగిపోవాలి. ఇదిగో ఇలా బోర్డు కూడా ఉంటుంది దర్శనంకి ఇటు వెళ్ళాలని. ఇలాగ వెళ్ళిపోయి అటు తూర్పు గోపురం కాసి లైన్లోకి వెళ్ళాలి. దూరంగా ఉన్న వాళ్ళు ఒకసారి అన్నా రండి, చాలా బాగుంటుంది గుడి. స్వామివారు కూడా చాలా మహిమగల స్వామి. మనం ఏం కోరుకున్నా తప్పకుండా తీరుతుంది. అలాగా మాకు చాలా దగ్గర అనమాట. అందుకని మేము అస్తమానం వెళ్తూ ఉంటాము. ఇదిగో ఈ షెడ్లోనే లైన్ వెళ్ళాలి. ఇక్కడ లోపల స్వామివారు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా విగ్రహం పెట్టి ఇక్కడ దీపారాధనలు చేసుకొని పూజ చేసుకుంటారు. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇవి చుట్టూ ఇప్పుడు ఏంటంటే పువ్వులు, తులసి దళాలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు వరకును. ఇప్పుడే అన్నీ తీసేసి శుభ్రం చేశారు. అందుకే స్వామివారు మనకి ఇంత క్లియర్గా కనబడుతున్నారు. మా పొద్దున్న నుంచి చేసినవన్నీ ఇలా మధ్యాహ్నం శుభ్రం చేసేసారు. దీపాలన్నీ పక్కన పెట్టేసి, లేదంటే ఇదంతా ఇప్పుడు వరకు పువ్వులు పసుపు కుంకాలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఇలాగ లోపల స్వామివారు ఇలాగే ఉంటారు. కింద ఒక స్వామి, పైన ఒక స్వామి అలా ఉంటారనమాట. 2 విగ్రహాలు ఉండడమే ఇక్కడ ప్రత్యేకత. ఇలాగ షెడ్ కట్టి ఇలా కట్టారనమాట. భక్తులందరూ ఇక్కడ దీపం వెలిగించుకుంటారనేసి ఇక్కడ హుండీ కూడా పెట్టారు. ఇది గోశాల. ఇక్కడ ఏంటంటే మనం 101 రూపాయి ఇక్కడ కడితే వాళ్ళు ఒక గిన్నెల్లోని మనకి గోవుకి ఎట్టుకునే తవుడు, గడ్డి అవన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసి మనకి ఇస్తారు. మన చేతులతో స్వయంగా ఈ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకొని ఈ గోవులకి పెట్టుకుంటారనమాట. ఇక్కడ తొట్టిల్ లాంటివి ఉంటాయి. ఆ తొట్టిల్లోని
వెయ్యాలి. ఇగో ఇక్కడే డబ్బులు కట్టాలి. కడితే మనకి రసీదు ఇచ్చి మనకి ఇస్తారు. ఇదిగో ఈ తొట్టుల్లోనే వేయాలి గోవులకి. ఇలాగ గోవులన్నీ తింటాయన్నమాట. గోవులు కడితే మంచిదని ప్రతి ఒక్కరు చాలామంది వచ్చి ఇక్కడ కట్టి పెడతారు. ప్రదక్షిణం చేసుకొని ఆవు దూడ ఉంటాయన్నమాట. ఇలా మనం తిరిగేటప్పుడు ఏమన్నా పెడతామని చూస్తాయి. ఇట్లకి అలవాటు అయిపోయాయి కదా. మనం ఏమన్నా పట్టుకెళ్ళి కూడా పెట్టచ్చు అనమాట. అట్టుపళ్ళు అవి మనం పట్టుకెళ్తే అవి కూడా పెట్టచ్చు, ఏమీ అనరు. మనం ఏమీ పట్టుకెళ్ళలేకపోతే ఇదిగో ఈ తొట్టుల్లోని ఇలాగ కట్ చేసిన తవుడు అన్నీ కలిపి ఇస్తారు. ఇదిగో ఇక్కడ ఉంటాయన్నమాట. వాళ్ళే మనకి గిన్నెల్లో వేసిస్తారు. ఇవి మనం ఆవులకి ఎట్టుకోవాలి. ఇక్కడ పంతులు కూడా ఉంటారు. మన గోత్రనామాలు చెప్తే చదువుతారు. మనకు తోసినంత దక్షిణ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్తగా గోశాల ఇంకా పెద్దది ఆ పక్కన కడుతున్నారు. ఇందాక దాంట్లో చూపించాను కదా. ఇదిగో ఈ లోపల గోపురం ఇలా ఉంటుంది. ఇందాకది బయట గోపురం. వాటి నుంచి వచ్చాం కదా మనం. ఇది లోపలదనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ క్యాలెండర్లు కూడా అమ్ముతున్నారు మనకి. స్వామివారి కావాలంటే మనం తీసుకోవచ్చు. 35 రూపాయలు, 120, 150 అలా ఉన్నాయన్నమాట క్యాలెండర్లు. ఇక ఒక ఆవిడ కూర్చొని అమ్ముతుంది. ఈ మండపాలు అవి చాలా బాగుంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్తాము. ఇక్కడ ఏంటంటే చాలా కొండముచ్చులు ఉన్నాయి. ఇక్కడ ఈ గోడ మీద కూర్చొని అందరూ పళ్ళు అవి ఇస్తుంటే తీసుకొని తింటున్నాయి అన్నమాట. ఇలా లైన్గా కూర్చున్నాయి. ఇంకా దర్శనం అయిపోయింది మాకు. ఇంకా మళ్ళీ బయలుదేరిపోతున్నాం అన్నమాట ఊరు వెళ్ళిపోవడానికి. ఇలా దర్శనం అది చాలా బాగా జరిగింది మాకు. చాలా ప్రశాంతంగా చాలా సరదాగా ఉంది. ఇలాగ చూసుకుంటూను ఇదిగో కిందకి దిగుతున్నాము. ఇక్కడ బోర్డులు అవి ఉన్నాయన్నమాట. మనకి ఏమన్నా తెలియనివి ఉంటే చదువుకోవడానికి. ఇక్కడ ఆర్చి కూడా ఉన్నది. ఇలాగా ఆర్చి అన్నమాట. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఉంటుంది, మళ్ళీ మన లోపలికి వచ్చేటప్పుడు కూడా ఉంటుంది ఆర్చి. ఇదిగో గరుడ ఆల్వారు. మనం ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడే తగులుతారు. మేము వచ్చేసి వస్తున్నాం కదా. ఇక్కడ ఉంటారు స్వామివారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇదిగో బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఆర్చ్ అనమాట.